మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ప్రజాప్రతినిధిగా మీకున్న గౌరవాన్ని కాపాడుకోండి. ఎందుకంటే ఇవన్నీ వ్యవస్థలు. ఈ వ్యవస్థలకున్న గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి లేకపోతే పోలీసులను లేకపోతే వాళ్ళను పెట్టి లేకపోతే కొంతమంది పగట వేషగాళ్ళు అంటారు, కొంతమంది పక్కన పెట్టుకొని ఏదో మాట్లాడితే ఏం ఉండదు. అన్నబాసు భార్య స్వయాన జిల్లా ఎస్పీని కలిసి లెటర్ ఇచ్చింది. ఏమని? ఫలానా ఎమ్మెల్యే కిలారి వెంకటరోసయ్య గారి ముఖ్య అనుచరులు ఫలానా ఇద్దరు ఫలానా రోజు ఫలానా మిల్లులో మమ్మల్ని అందరినీ కూడా పిలిపించి మా ఆయన్ని అక్కడ దుర్భాషలాడారు, వ్యాపారం చేయొద్దన్నారు, బెదిరించారు, ఆయన ప్రోత్బలంతోనే హత్య జరిగిందని చెప్పారు. పోలీసుల చేత మీరు ఏమైనా విచారణ చేయించారా? ఎవరైతే సూత్రధారులు అన్న ఇద్దరు పేర్లు ఉన్నాయో ఫస్ట్ లో ఎందుకు ఎఫ్ఐఆర్ లో రాలేదు, తర్వాత ఎందుకు ఇంక్లూడ్ చేశామని ఇదే అడిషనల్ ఎస్పీ ఎవరైతే ఆ కేసును విచారించిన ఆయన ఉన్నాడో ఎందుకు చెప్పాడు? నిజంగానే తప్పు జరిగితే ధూళిపాల నరేంద్ర అనుచరుడైనా, నీ అనుచరుడైనా, ఇంకొకళ్ళు అనుచరుడైనా ఎవరైనా తప్పు చేస్తే శిక్షించే అధికారం ప్రభుత్వానికి ఉంది, పోలీసులకు ఉంది. కానీ స్వయాన వాళ్ళ భార్య లెటర్ రాస్తే ఆ లెటర్ లో ఉన్న ప్రధానమైన వాళ్ళని పేర్లు లేకుండా చేసి తర్వాత వాళ్ళు ఆందోళన చేస్తే ఆ పేర్లు ఇంక్లూడ్ చేసి ఇవాళకి ప్రభుత్వం దాని మీద సమగ్రమైన విచారణ జరుగుతుందా? మేము ఆ రోజే చెప్పాం, ఎవరెవరు వాళ్ళని కలిశారు, ఎక్కడెక్కడ కూర్చున్నారు, ఎక్కడెక్కడ మాట్లాడారు అనే దాని మీద సమగ్రమైన విచారణ చేయమని హత్య జరిగినప్పుడే మేము పోలీస్ యంత్రాంగాన్ని కోరాం. ఎందుకు చేయలేదు పోలీసులు? పోలీసులు కూడా ఏంటంటే అధికార పార్టీలో శాసనసభ్యుడి యొక్క ప్రమేయమో ఆయన భాగస్వామ్యమో ఆయన ఒత్తిడిలో ఉంది కాబట్టి వాళ్ళు చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు.